1 నుంచి కూడా 12 వచనాలు ఉన్నాయి. మన మధ్యలో ఉన్నటువంటి జేడి ముందుకొచ్చి మనకు చదివి వినిపిస్తుంది. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 497వ పేజీ. మనకు తెలుసు, ప్రతి వారం మనం చదువుతూ ఉంటాం. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మొదటిగా బిడ్డ చదివిద్ది. మాటలు బిగ్గరగా మనం అందరం కూడా ఏకీవించి చదవటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనలు 84వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మచిల్లునది. జీవం గల దేవుడు దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నా బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయి మార్గములు వారి అతి ప్రియములు. వారు బాకాలోయబడి వెళ్ళుచు దానిని జలమయమాయు చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మాకేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుటకు 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహింపుచు యథార్థముగా ప్రవర్తించువానికి ఆయనే మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. చదువుబడిన కీర్తనను చదివి వినిపించిన ఎవరి బిడ్డను ఏకీభించిన మళ్ళను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. మన దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆకలి అవుతుందన్న వాళ్ళు బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెరీ గుడ్. నిద్ర వస్తుందన్న వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అమ్మా సరే, మన సమయం అంత తొందరపడద్దు. మనం ఆ మంచి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగటానికి ప్రయత్నం చేద్దాం. మీరేం తొందరపడద్దు. మనకు అనుకూల సమయంలోనే మనం ముగించుకుని ముందుకు వెళ్తాం. ఆ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 121వ కీర్తన, ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 1-1 వర్సెస్ 1. 1. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. చాలండి.
చదువుబడినటువంటి కీర్తనలో ఆ కీర్తనకారుడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానని ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొండను గురించి నేను కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మొత్తం కూడా 7 హిల్స్ 7 కొండలు అనేటటువంటివి ఉన్నవి. ఆ హిల్స్ అనగా కొండలు లేదా పర్వతాలు. మరి 7 కొండలు అనగానే మనకు లోకపరంగా కూడా ఒక ప్రత్యేకమైన ఒక పుణ్యక్షేత్రం మనకు గుర్తు వస్తూ ఉంటుంది. చాలామంది కూడా వెళతూ ఉంటారు. అది ఎప్పుడూ కూడా రద్దీగా ఉంటుంది. భక్తులు చాలా నమ్మకంతో అక్కడికి వెళ్ళి మొక్కుబడులు తలనీలాలు సమర్పించి వస్తూ ఉంటారు. బహుశా మీలో కూడా ఒకప్పుడు ఎవరైనా వెళ్ళినటువంటి వారు ఉండవచ్చు. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి కొండలు 7 కొండలు, మరి బైబిల్లో ఉన్నటువంటి 7 కొండల్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్లో మొత్తం కూడా ఆయన 7 కొండలను ప్రస్తావించారు. ఇక్కడ అంటాడు కదా దావీదు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటారు. ఈ కొండలు పరిశుద్ధ గ్రంథంలో మొత్తం కూడా 7 రకాలైన కొండలు 7 రకాలైనటువంటి పర్వతాల్లో కనపడతా ఉన్నాయి. ఈ వారం మన టాపిక్ ఏంటంటే 7 కొండలు. ఏంటి మన టాపిక్? 7 కొండలు. ఆ 7 కొండలు ఏంటి? ఏ కొండ దేనికి ప్రత్యేకంగా ఉంది? ఆ బైబిల్లో కొండను గురించి ఏమనుందో కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసి మాటలు ముగిస్తున్నాను. మరి దావీదు అన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచూ ఉన్నానన్నాడు. అసలు ఎన్ని కొండలు ఉన్నాయి, ఆ కొండలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మన టాపిక్ ఏంటి? 7 కొండలు. మొదటి కొండ. కొండ అనగా అర్థం ఏమిటంటే అది గొప్ప అండ అని అర్థం. ఎందుకంటే బలంగా ఉంటుంది. మరి కొండ అనేటటువంటిది తేలిగ్గా కదిలించబడేటటువంటిది కాదు. మన కొండ కూడా ఎవరై ఉన్నారంటే ఆయన అయి ఉన్నాడు. అందుకనే నా కొండ కోట నీవేనయ్యా యేసయ్య అనే పాట కూడా పాడతారు. అయితే మొట్టమొదటి కొండ ఏ కొండ అంటే మోరియా కొండ, ద మౌంట్ ఆఫ్ మోరియా అన్నాడు. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి నేను నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించాలి. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి కొండే కొండ అంటే మోరియా కొండ. ప్రభువు అంటున్నాడు కదా, నేను నీకు చూపించుచున్నటువంటి కొండ మీదకు నువ్వు తీసుకుని వెళ్ళి ఆ మోరియా పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని బలిగా అర్పించు అన్నా. ఈ కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క దర్శనానికి అది సాదృశ్యంగా ఉంది. దేవుడు అబ్రహామును దర్శించినటువంటి స్థలం అది. ఇక్కడే దావీదు బలిపీఠం కట్టాడు, సొలొమోను మందిరం కూడా నిర్మించాడు. ఇది ప్రత్యక్ష స్థలం. మన జీవితంలో కూడా మోరియా కొండ దేనికి అనుభవంగా ఉందంటే దేవుని యొక్క ప్రత్యక్షతకు మోరియా కొండ మరి అది ఆ అనుభవంగా ఉంది. మన జీవితంలో ఏ కొండ అనుభవం కావాలంటే మొదటిగా మోరియా కొండ అనుభవం. అంటే దేవుని ప్రత్యక్షత మన జీవితాల్లో కలిగినటువంటి అనుభవం. ఇందాక ఏమన్నా బిడ్డ సాక్ష్యం చెప్తా ఉంది, అది మోరియా అనుభవం. ఏంటంటే దేవుడు నాకు ప్రత్యక్షంగా చూయించాడు. ఎవరు వస్తున్నారు, ఏ దిక్కు నుంచి వస్తున్నారు, ఏ వైపు నుంచి వస్తున్నారు, ఎంతమంది నుంచి వస్తున్నారు, అదంతా కూడా వాక్య ప్రకారంగా దేవుడు నాకు చూయించాడు. అంటే అది ఏ అనుభవం అంటే మోరియా యొక్క అనుభవం. దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం, దేవుడు మనల్ని దర్శించేటటువంటి స్థలం. అందుకనే మొట్టమొదటి ఏ కొండ అంటే అది మోరియా కొండ. ఆ కొండ మీద దేవుడు అబ్రహామును దర్శించాడు. మనందరికీ తెలుసు, ఆ బలిక ఏర్పాటుకి అన్నీ చేస్తాడు. బిడ్డ యొక్క కాళ్ళు చేతులు కట్టి దాని మీద పెడతాడు. బలి ఇవ్వటానికి కత్తి ఎత్తగానే ప్రభు స్వరం అతడు వింటా. అబ్రహమా ఆగు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి బలివుటకు నువ్వేని తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు అని అర్థమవుతుంది. ఆ కుమారుణ్ణి దించు, నీ ఎదుట ఉన్న పొదల్లో ఒక పొటేలు కనపడుతుంది, నీ కుమారునికి బదులుగా దాన్ని బలిగా ఇవ్వు అంటాడు. అంటే దేవుడు దర్శించినటువంటి స్థలం అది మోరియా అనుభవం. అనగా మోరియా కొండ అనుభవం ఏమిటంటే దేవుని దర్శనపు కొండది, దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి కొండ. రెండవ కొండ మనందరికీ పరిచయమైనటువంటి కొండ సీనాయి కొండ. నిర్గమకాండం ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 31 నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనం చదువుకుని చూడండి. 18వ వచనం, మరియు
మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన శాసనములు గల 2 పలకలు అతనికి ఇచ్చెను. చాలండి. మరియు ఆయన 2 శాసనము కలిగిన పలకలు అనగా 10 ఆజ్ఞలు, ద 10 కమాండ్మెంట్స్ ద మోసెస్ వాజ్ గెట్ బై ద మౌంట్ ఆఫ్ సీనాయ్ అన్నాడు. ఆయన 10 ఆజ్ఞలను కూడా ఎక్కడ పొందుకున్నాడంటే మందిరంలో పొందుకోలా, తన ఇంటిలో ఉన్నప్పుడు పొందుకోలా, తన ఊరిలో ఉన్నప్పుడు పొందుకోలేదులే, కానీ సీనాయి కొండ మీద ఆయన ఏం చేశాడంటే 10 ఆజ్ఞలు కూడా పొందుకున్నాడు. ఈ సీనాయి కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడు మనతో మాట్లాడటానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఎక్కడ మాట్లాడాడు మోషేతో అంటే, నీ ఒక్కడవే సీనాయి కొండ మీదకు రా, నేను అక్కడ నీకు 10 ఆజ్ఞలు ఇస్తానని చెప్తాడు. అప్పుడు మోషే అంటాడు, అయ్యా నాకు నిన్ను చూడాలని ఉందంటే నన్ను ముఖాముఖిగా చూసి బ్రతికిన వారు ఎవరో కూడా లేరయ్యా, నేను నిన్ను దాటిపోవునప్పుడు నా మహిమను నీవు చూద్దువుగాలే అంటాడు. అంటే మోషేకు దేవుడు ఎక్కడ మాట్లాడాడంటే సీనాయి కొండ మీద మాట్లాడాడు. మోరియా కొండ మీదేమో దర్శించాడు, సీనాయి కొండ మీదేమో మాట్లాడాడు. సీనాయి కొండ అనుభవం దేవునికి సాదృశ్యంగా ఉందంటే దేవుడు మనతో మాట్లాడే అనుభవానికి అది సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడేటటువంటి దేవుడు మాట్లాడిన రాయో చెట్టు ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి రెండవదిగా సీనాయి కొండ ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడు మనతో మాట్లాడే అనుభవానికి సాదృశ్యంగా ఉంది. మౌర్య కొండ మీద ఎక్కినటువంటి మనం రెండవదిగా ఏ కొండ ఎక్కాలి అంటే సీనాయి కొండ ఎక్కాలి. నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నన్ను దర్శించు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు ప్రభువా ఇంకొకసారి, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు ప్రభువా ఇంకొకసారి, బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా, మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు యేసు ఇంకొకసారి. ఎందుకు ఆయన మనతో మాట్లాడంటే బాధల్లో ఉన్నాము, బలహీనమయ్యాం కాబట్టి ఆయన మాట్లాడితే బ్రతుకుతాము, కాబట్టి ఆయన మనతో మాట్లాడాలి. నిన్న ఒక యవ్వనస్తురాలు అనుకోని రీతిగా సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పారు. ఆ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉందండి. 3 దినాలు కూడా మొదటి దినం అంతా చికాగ్గా ఉందట. రెండో దినం వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పింది, నీ వాక్యం ద్వారా ఆదరించబడ్డాను. 3వ రోజు మరొక సువార్థికురాలు వెళ్ళింది, ఇంకా ఆదరించబడ్డానని చెప్పింది. ఆ ప్రార్థనలు అయిపోగానే మరలా ఏమైపోయింది, బలహీనం అయిపోయింది. ఆ ప్రార్థనలు అయిపోగానే బలారాధన అయిపోగానే మరలా మానసికంగా బలహీనం అయిపోయింది. ఆ స్థితిలో ప్రభువే కానీ మనతో మాట్లాడితే మనం బలహీనం అవ్వటానికి ఛాన్స్ అనేది లేదు. ప్రభు అంటారు, మీరు బలహీనులు కాదు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అంటాడు. కాబట్టి నిజంగా ఎందుకు ప్రభు మాటతో మాట్లాడాలంటే దుష్టుని జయించడానికి, బలహీనమైన మనం బలపరచబడటానికి మనకు ఆయన మాట్లాడే అనుభవం కావాలి. మాట్లాడే అనుభవం కావాలంటే సీనాయి కొండ అనుభవంలోనికి మనము రావాలి. ఒకటేమో మోరియా కొండ అంటే ఇది దర్శనపు కొండ, రెండవదేమో సీనాయి కొండ ఇది దేవుడు మనతో మాట్లాడే కొండ, మూడవదిగా అరారాతు కొండ, ద బుక్ ఆఫ్ జెనసిస్ లేకపోతే ఆదికాండము 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయము 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండ మీద నిలచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. 3వ కొండ ఏ కొండ అంటే అరారాతు కొండ. ఒకటేమో మోరియా కొండ,
రెండు సీనాయి కొండ, మూడవదిగా అరారాతు కొండ. ఈ కొండ మనందరికీ తెలుసు. జలప్రళయంలో నోవాహు తన కుటుంబంలో ఉన్నటువంటి 8 మంది సభ్యులు కూడా అందులో ఉంటారు. వాళ్ళు మూతలన్నీ బిగించేసాయి, తలుపులన్నీ బిగించేశారు, జంతువులు రకరకాలుగా ఉన్నాయి. అయితే జలప్రళయం ప్రచండ వలయంగా 40 దినాలు 40 డేస్ అది పైనుండి కింద నుండి కూడా వస్తూనే ఉంది. మనుషులు భూజంతువులన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. కేవలం వాడ మాత్రమే సురక్షితంగా ఉంది, వాడలోని వారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. అటువంటి సమయంలో వాడ ఎక్కడ ఆగిందట? ఏ కొండ మీద ఆగింది? అరారాతు కొండ మీద ఆగింది. కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ వాడలో 8 మంది రక్షణ పొందారు కాబట్టి అరారాతు కొండ మీద రక్షణకి కొండ సాదృశ్యంగా ఉంది. ఈ కొండ దేనికి సాదృశ్యంగా ఉందంట? రక్షణకి. ఎందుకంటే అందరూ మనుషులందరూ చనిపోయారు, భూజంతువులని చనిపోయినాయి, కానీ ఆ వాడలో ఉన్న 8 మంది మాత్రం రక్షింపబడ్డారు. కాబట్టి అరారాతు కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఇది రక్షణకు సాదృశ్యంగా ఉంది. కేవలము నోవాహు కుటుంబంలోని 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. అరారాతు కొండ అంటే అర్థం ఏమిటంటే రక్షణ కొండ. ఈరోజు మోరియా కొండకు ఎక్కిన మనం, దర్శనపు కొండకు ఎక్కావు, సీనాయి కొండకు ఎక్కావు, దేవుడితో మాట్లాడాడు. మరి అరారాతు కొండ అనుభవం నీకుందా? రక్షణ అనుభవం ఉందా? ఇంకా రక్షణ లేకుండా ఎంతకాలం, రక్షింపబడకుండా ఎంతకాలం, రక్షణ లేకుండా ఎంతకాలం దూరంగా ఉంటావు? ఇదిగో నేడో రేపో మన సమయమో తెలియదు. కాబట్టి రక్షణ పొందుటకు ఇదే సరైన మార్గం అంటాడు, ఇదే రక్షణ దినమని ప్రభు అంటాడు. కాబట్టి ఇంకా అరారాతు కొండ అనుభవంలోనికి రాకపోతే నేడైనా రావటానికి సిద్ధపడు, ఇష్టపడు. ఆ కొండ మీదకు ప్రభువు అట్టి వారిని ఎక్కించి నడిపించునుగాక. మరొక కొండ, 4వ కొండ కర్మెల కొండ. 4వ కొండ ఏ కొండట? కర్మెల కొండ. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 చాప్టర్ 19 to 21, 18వ అధ్యాయం 19 నుంచి నేను చదువుతాను. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారందరిని యెజబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, ఆ ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెల పర్వతము మీదకు పిలువనంపెను అంటాడు. ఆహాబు ఇశ్రాయేలు వారి అందరికి దూతలను పంపి ప్రవక్తలను కర్మెల పర్వతము మీద సమకూర్చిన. ఏలి జనులందరి మధ్యకు వచ్చి, చెన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుతున్నారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడే, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులకు అతనికి ప్రత్యుత్తరం ఒక్క మాట అయినా పలుకోలేకపోయిరి. కర్మెల కొండ. ఈ కొండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఇదిగో తడబాటును తొలగించటానికి ఇది సాదృశ్యంగా ఉంది. కర్మెల కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే తడబాటు. ఎందుకంటే జనాలకు అర్థం కావట్లా, బయలు దేవుడా యెహోవా దేవుడా, మేము అటు ఉండాలా ఇటు ఉండాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదిగో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బయలు ప్రవక్తలు, అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే ఆ బయలు ప్రవక్తలు కర్ర ఇసిరేస్తే వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలు కూడా ఏమవుతున్నాయి? పాములు అవుతూ ఉన్నాయి. ఇటు ఈయన ప్రవక్త ఏలి ఇసిరేస్తే ఈయనది కూడా పాము అవుతూ ఉంది. వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు, ఈయన అద్భుతాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అద్భుతాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర అద్భుతాలు ఉన్నాయి. అసలు ఏది నిజమని తడబాటులో వారు ఉన్నప్పుడు అప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఎక్కడికి రమ్మంటాడంటే కర్మెల కొండ మీదకు రమ్మంటాడు. కర్మెల కొండ మీదకి రమ్మని వారు ఒక ఛాలెంజ్ చేసుకుంటారు. మనందరికి కూడా తెలుసు. మీరు బలిపీఠం కట్టండి, నేను బలిపీఠం కడతాను. మీ దేవుడు గొప్ప అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని దహించి వేయాలి. నా దేవుడు గొప్ప అయితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నేను ఏర్పాటు చేసిన దహన బలిని దహించి వేస్తాను. అంతకుముందు ప్రజలతో అంటాడు, యెహోవా దేవుడైతే మీరు యెహోవాను అనుసరించండి అయ్యా, బయలు దేవుడైతే బయలుని అనుసరించండి అంటే వీళ్ళు అసలు మాకు అదే దేవుడు అది అనుసరిస్తామంటలేదు, మాకు ఇదే దేవుడు ఇది అనుసరిస్తామని అంటలేదు. అలాంటప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. వాళ్ళు బలిపీఠాలు కట్టారు, ఈయన బలిపీఠం కట్టాడు. ముందు ఛాన్స్ వాళ్ళకే ఇచ్చాడు. వారు బయలా దిగిరా దహించబోయిన కేకలేస్తున్నారు, రావట్లేదు. చివరికి ఒళ్ళు మండి ఒళ్ళు కూడా కోసుకుంటున్నారంట, రా దిగిరా. వాళ్ళ ఒళ్ళన్నీ ఘాట్లు అయిపోయినాయి. ఆ బయలు ప్రవక్తలందరూ కూడా కేకలు వేస్తున్నారు. చివరికి ఈ మన ప్రవక్త టర్మ్ వచ్చింది. టర్మ్ వచ్చేసరికి ఏలి ఏం చేస్తాడంటే ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి, ఇదిగో ఈ బయలు
నిజమైన దేవుడు కాదని వీళ్ళకి తెలియపరిచినట్లు, తడబాటు తొలగిపోయినట్లు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిన ప్రార్థన చేయగానే వెంటనే ఆకాశము నుండి కూడా అగ్ని దిగి వచ్చి ఏలి ఏర్పాటు చేసిన దహన బలి మొత్తాన్ని కూడా దహించి వేసింది. ఎప్పుడైతే దహించి వేసిందో ప్రజల్లో తడబాటు తొలగిపోయి యెహోవాయే దేవుడు, మేము ఆ యెహోవానే అనుసరిస్తామని ఏలి పక్కకు వచ్చేసారు. ఆ తర్వాత ప్రవక్తలందరినీ కూడా అర్థం చేశారు. తర్వాత చాప్టర్ వేరుగా ఉందనుకోండి, కానీ ఈ పర్వతము, ఈ కొండ దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఇదిగో యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నారు, తడబాటును తొలగించారు. ఈరోజు ఇంకా దేవుని మందిరానికి వస్తున్నావు, నీలో కొన్ని తడబాట్లు ఉన్నాయేమో, ఇంకా దేవుని మందిరానికి వస్తున్నావు, ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయేమో, దేవుని సన్నిధికి రావటమే కదా రక్షణ కూడా పొందావు, ఇంకా నీలో కొన్ని డౌట్లు ఉన్నాయేమో, అంటే ఇంకా లోకం నీలో ఉందేమో, లోకాశలు ఉన్నాయేమో, లేకపోతే దేవుని అనుమానిస్తున్నవేమో. అయితే నువ్వు ఏ కొండ ఎక్కాలి అంటే కర్మెల కొండ అనుభవంలోనికి రావాలి. ఇది నీలో ఉన్న తడబాటును ఏం చేసిద్దంట, తొలగించి వేసిద్ది. ఇప్పటికి 4 కొండలు జ్ఞాపకం చేసుకున్నాం. మోరియా కొండ, ద మౌంట్ ఆఫ్ సినాయ్ కొండ, ద మౌంట్ ఆఫ్ అరారాత్ కొండ, ద మౌంట్ ఆఫ్ కర్మెల కొండ. ఒక కొండ ఏమో దర్శనపు కొండ, రెండవది దేవుడు మనతో మాట్లాడే కొండ, మూడవదిగా రక్షణ కొండ, నాలుగవదిగా తడబాటును తొలగించేటటువంటి కొండ, ఐదవదిగా మరొక కొండ ఉంది. ఆ కొండను కూడా జ్ఞాపకం చేసుకుని ముగించుకోకుండా మరొక 2 కొండలు ఉన్నాయి, వాటిని కూడా జ్ఞాపకం చేసుకుని నిదానంగా వెళ్దాం. 5వ కొండ హెర్మోను కొండ. కీర్తన గ్రంథము 133వ అధ్యాయం. ఎందుకంటే సబ్జెక్టుకి మధ్యలో ఆపామంటే మరి అది ఎప్పుడు మళ్ళీ మనకు ఛాన్స్ వస్తుందో చెప్పలేం. కీర్తన గ్రంథం 133వ అధ్యాయము 3వ వచనం చదువుకుని, సీమోను కొండ మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండి ఆశీర్వాదము శాశ్వత జీవన అచ్చట నొందవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చలండి, 5వ కొండ ఏ కొండ అంటే ఇది హెర్మోను కొండ. ఈ హెర్మోను కొండ దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకనంటే బైబిల్లో హెర్మోను దేంతో పోల్చారంటే మంచుతో పోల్చారు. మంచు వాక్య ప్రకారం దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆశీర్వాదమునకు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమునకు ఇది ఎలాగుందట, సూచనగా ఉంది. 5వ కొండ హెర్మోను కొండ. మనము ఏ కొండ అనుభవంలోనికి చేరాలంటే హెర్మోను కొండ అనుభవంలోనికి చేరాలి. దేవుడు నా కుటుంబాన్ని ఇలా ఆశీర్వదించాడు, నా బిడ్డల్ని ఇలా ఆశీర్వదించాడు, నా స్వాస్థ్యాన్ని ఇలా ఆశీర్వదించాడు, నా సంఘాన్ని ఇలా ఆశీర్వదించాడని ఆ కొండ అనుభవంలోనికి మనం రావాలి. కొన్నిసార్లు కొంతమంది చెబుతాము, అన్ని సమస్యలే, అన్ని ఇబ్బందులే, అన్ని ఇరుకులే, అన్ని అపజయాలే, ఏ ఒక్క జయం కూడా కుటుంబంలో ఉన్నట్లుగా చెప్పరు. అంటే హెర్మోను కొండ అనుభవం వారికి లేదు. అయితే హెర్మోను కొండ అనుభవం కావాలి మన జీవితాల్లో. ఆశీర్వాదపు మాటలు దేవుని మందిరంలో సాక్షిగా నిలబడి ప్రకటించేటటువంటి వారిగా మనం ఉండాలి. కాబట్టి 5వ కొండ హెర్మోను కొండ. 6వ కొండ ద మౌంట్ ఆఫ్ ఒలీవా కొండ. వెళ్ళిపోదాం చూడండి కొత్త నిబంధనలోనికి. మార్కు సువార్త, ద బుక్ ఆఫ్ మార్క్ చాప్టర్ 14. మార్కు సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. అంతట వారు కీర్తనను పాడి ఒలీవా కొండకు వెళ్ళిరి. చాలండి, 6వ కొండ ఏ కొండ అంటే ఒలీవా కొండ. అంతట వారు కీర్తనలు పాడి ఎక్కడికి వెళ్ళారంట? ప్రార్థన అయిపోగానే మనం ఎక్కడికి వెళ్తాం? ఏ కొండకి వెళ్తాం? చక్కగా ఇంటికి వెళ్తాం. ఈరోజు పైగా స్పెషల్ ఉంటుంది కాబట్టి సండే అనేసరికి. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒక పాట పాడి ఒలీవా కొండకి వెళ్ళారు. ఎందుకంటే భోజనం చేయటానికి కాదు, అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటానికి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థన అనుభవానికి సాదృశ్యంగా ఉంది. కలగబోవు సమస్య ముందే తెలుసు కాబట్టి సిలువ శ్రమలను భరించుటకు, ఆ శక్తిని అనుగ్రహించుటకు, శక్తిని పొందుటకు వారు ఏ కొండకి వెళ్ళారంటే ప్రార్థన చేయటానికి. ద మౌంట్ ఒలీవా అన్నాడు. ఒలీవా కొండకు వారు వెళ్ళారు. మన జీవితంలో కూడా ఏ కొండ అనుభవం కావాలంటే ఒలీవా కొండ అనుభవం కావాలి. ఎందుకంటే సాయంత్రం ఇంటికి వెళ్తే ఏ సమస్య వస్తుందో చెప్పలేం, రేపు ఏ సమస్య వస్తుందో చెప్పలేం. కొన్ని సమస్యలు మానవ జీవితాన్ని ఎంత దాకా తీసుకెళ్తున్నాయంటే సాక్ష్యాలు విన్నాం, సూసైడ్ దాకా, లేకపోతే ఇంకా డేంజరస్ సిచ్యువేషన్ తీసుకెళ్లేదాకా కొన్ని సమస్యలు తీసుకెళ్ళిపోతాం. నిన్న సాయంత్రం ఒక వీడియో చేశానండి, ఎంత బాధ అనిపించిందంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎక్కడో ఆ కుమారుడు సెల్ ఫోన్ అడిగాడు. మీరు చూసారో లేదో కానీ
ఖరీదైన సెల్ ఫోన్ అడిగితే వాళ్ళు మా దగ్గర డబ్బుల్లో కొనివ్వనంటే వాడు కొండ అంచుకెళ్ళేసాడు, దూకేస్తాను. ఒక కొండ అంచుకెళ్ళాడు. అది ట్రోల్ అవుతుంది, మీకు కూడా వస్తుంది ఫేస్బుక్లో, లేకపోతే నేనన్నా గ్రూప్లో పెడతాను చూడండి. ఫేస్బుక్ ఉన్నవాళ్ళు కొండ అంచుకెళ్తే చాలామంది జనాలు వచ్చి రారా అంటున్నారు, రాట్లా. తల్లిదండ్రి వచ్చారు, తల్లిదండ్రి వచ్చి అంత బతిలాడిన వాడు రావట్లేదండి. అలాగలాగా ఆ కొండ కింద జనం ఉన్నారు, పైన జనం ఉన్నారు, వాడు ఆగట్లేదు. చివరికి తెద్దామని తండ్రి సానుభూతితో కొనిస్తాం లేరని నచ్చజెప్పి దగ్గరికి వెళ్ళాడు. మొత్తాన్ని దగ్గరికి వెళ్ళంగానే చిన్న తడబాట్లకి అడుగుని ఉన్నాడు కదా, వాడు అంతే పడ్డాడు. కొడుకును పట్టుకుని తండ్రి కూడా పైనుంచి కింద పడ్డాడు. వాళ్ళిద్దరు పడుతుంటే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఊపాపుకోలకి ఆమె పడింది. ముగ్గురు కూడా 5 నిమిషాల వ్యవధిలో ముగ్గురు చనిపోయాడు. కొండ మీద నుంచి పడితే ఏముంటుంది మీరు చూశారు తల్లి? కొండ మీద నుంచి పడితే ఇంకేమైనా ఉందండి? మనిషి ముక్కలైపోవటమే కదా. ముగ్గురు చనిపోయారు. ఆ కుటుంబంలో సమస్య వస్తుంది, శ్రమ వస్తుందని వారు ముందు అనుకోలేదు. అనుకోకుండా వాడికి బుద్ధి పుట్టింది, నాకు ఫోన్ కావాలన్నాడు. లేదన్నారు, నేను చస్తానని కొండెక్కాడు. జనాలు ఎవరో పిలుచుకొచ్చారు, మీ ఓడి ఎట్లా అంటున్నాడని. చూడండి, అది ఎంత ఒక 5 నిమిషాల వ్యవధిలో 3 ప్రాణాలు, ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు చనిపోయి. ఎంత పెద్ద సమస్య అది, ఎంత పెద్ద ఇబ్బంది అది. చూడండి, సమస్యలు ఎటు నుంచి ఎలాగ వస్తున్నాయో చెప్పలేము. కొన్నిసార్లు భర్త నుంచి వస్తాయి, కొన్నిసార్లు పిల్లల నుంచి వస్తాయి, కొన్నిసార్లు మన నుంచే వస్తాయి, స్త్రీలైన మీ నుంచే రావచ్చు. కాబట్టి ఏ సమస్య కూడా రాకుండా ఉండునట్లుగా, ఏ సమస్య అయితే అపవాది నీ కొరకు పొంచి ఉంచాడో దాని నుండి తప్పించబడినట్లుగా ఒలీవ కొండ అనుభవం అంటే ప్రార్థన అనుభవం మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన కదా మన ఇంటికి ప్రాకారము, ప్రార్థన కదా మన ఇంటికి కంచె. యోబు ఇంటి చుట్టూ కంచె ఉందంట. అపవాది చెబుతున్నాడు, ఎందుకుంది? ఆయన వేకువజామునే లేచి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. కాబట్టి యోబు ఇంటి చుట్టూ కంచె ఉంది. మనం కూడా ఒలీవ కొండ అనుభవాన్ని కానీ కలిగి ఉంటే మన ఇంటి చుట్టూ ఏముంటుందట? కంచె ఉంటుంది, ఏ అపాయం రాకుండా. చివరి కొండ మరొక కొండ, ఎందుకంటే ఇక సమయం లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వెళ్ళిపోదాం. చివరి కొండ ద మౌంట్ ఆఫ్ కల్వరీ, కల్వరి కొండ అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనం. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చాలని. అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గొల్గొతా కపాల స్థలము అంటే ఇది ఏ స్థలం అంటే యేసు ప్రభువారిని సిలువ వేసిన స్థలము. ఇది ఏ కొండ అంటే కపాల స్థలం అనే కొండ ఏ కొండ అంటే ఇది కల్వరి కొండ. ఎందుకంటే మనందరి కొరకు కల్వరిలో ఆయన ప్రాణత్యాగం చేసి రక్తాన్ని చిందించి మనందరి కొరకు కూడా ఆయన పాప క్షమాపణ కలగజేసిన కొండ. కాబట్టి ఈ కొండకు ఏ పేరు పెట్టారు? కల్వరి కొండ. ఇది విమోచన కొండ. ఈ కొండ దగ్గరికి వస్తే మన పాపాలు యేసు రక్తములో కడగబడతాయి. మనందరం కూడా విమోచింపబడతాం, రక్షింపబడతాం. అందుకని 7వ కొండ ఏ కొండ అంటే కల్వరి కొండ. ఎప్పుడైతే ఈ కొండ దగ్గరికి మనం వస్తామో, ఎప్పుడైతే ఈ కొండ అనుభవాన్ని మనం కలిగి ఉంటామో మన విస్తార పాపాలు క్షమించబడతాయి. మన కొరకు ఇదిగో గాయాలు పాలై సిలువలో వేలాడుతున్నటువంటి యేసు తన 2 చేతులు చాచి మన వైపు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నీ కొరకే ఈ కల్వరి కొండ యాగాన్ని నేను చేశాను, నీ కొరకే ఈ కల్వరి కొండ త్యాగాన్ని నేను చేశాను. కాబట్టి 7 రకాల కొండలు మన జీవితాల్లో ప్రాముఖ్యమైనవి. ఇంక నువ్వు క్షమించబడలేదా? ఇంక నువ్వు ఏదో తెలియనటువంటి తప్పు చేశానని బాధపడుతున్నావా? వేదనలో ఉన్నావా? అయితే ప్రభు ఇదిగో కపాలం అని ఒకటి స్థలము కల్వరి కొండ మీద ఉండి మన కొరకు రక్తాన్ని చిందించి రా, ఎంత ఘోర పాపివైనా నేను నిన్ను క్షమిస్తానని పిలుస్తున్నాడు. వెళ్ళటకు సిద్ధంగా ఉన్నావా? ఇదిగో అందుకని కీర్తనకారుడు అన్నాడు కదా, ఇదిగో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానని. ఆయన మరొకసారి అంటాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. అవి ఏ కొండలు అనగా 7 రకాలైనటువంటి కొండలు. మోరియా కొండ, సినాయి కొండ, అరారాతు కొండ, కర్మెల కొండ, హెర్మోను కొండ, ఒలీవ కొండ, కల్వరి కొండ అనగా దర్శనపు కొండ, దేవుడు మనతో మాట్లాడే కొండ, రక్షణనిచ్చే కొండ, ఇదిగో తడబాటు తొలగించే కొండ, ఆశీర్వాదపు కొండ, ప్రార్థన కొండ, ఇదిగో విమోచించేటటువంటి కొండ. మరి నిజంగా ఈ 7 కొండల అనుభవం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఎవరైతే ఈ 7 కొండల అనుభవాన్ని కలిగి ఉంటారో
తప్పక పరమ యెరూషలేములో వారు నిజంగా ప్రథమ స్థానంలో ఉంటారు. ఈ 7 కొండల అనుభవం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే, 7 కొండలు కానీ మనం ఎక్కినట్లయితే ఇక 8వ కొండ పరలోకపు కొండే. ఇక అక్కడ మనం కనబడటమే. కాబట్టి అయ్యా, ఎంత కష్టమైన 7 కొండలు నేను ఎక్కుతాం, ఇదిగో 8వ కొండలోనికి ప్రభువు నన్ను తీసుకెళ్ళాలని ఆశపడుతున్న వారు మోకరించండి. చిన్న ప్రార్థన ద్వారా మనం ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా ఇదిగో, ఒకవేళ నువ్వు కొన్ని కొండలు ఎక్కిన అనుభవం ఉందేమో, ఇంకా ఎక్కవలసిన కొండల్లో పైకి దేవుడు నిన్ను ఎక్కించున్నట్లు. అయ్యా, నేను ఆల్రెడీ 3 కొండలు ఎక్కాను అయ్యా, రక్షణ కొండ దాకా వెళ్ళాను. ఇదిగో తడబాటు కొండ దగ్గర ఆగిపోయావేమో తల్లి. ఇదిగోనయ్యా, తడబాటు కొండను నన్ను ఎక్కించయ్యా, హెర్మోను కొండ మీదకి ఎక్కించయ్యా, ఇదిగో ఒలీవ కొండ మీదకి ఎక్కించు ప్రభువా. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం, ఎందుకంటే ముగింపులోకి వెళ్ళిపోబోతా ఉన్నాం. ఎవరైతే 7 కొండలు ఎక్కుతారో, ప్రభు 8వ కొండ పరమ యెరూషలేము అనే కొండ మీద కట్టబడిన ప్రాంతం మీదకు మనకు తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఈ కొండలు ఎక్కుతారో, ద పీపుల్ హూ ఆర్ క్లైంబింగ్ ది 7 hills, దే షుడ్ బి ఇన్ ఏ జెరూషలేమ్ ఆఫ్ ఎటర్నలీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్తోత్రము 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 స్తోత్రం. కృపగలిగిన దేవా నీకు వందనములు తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు. కృపగలిగిన దేవా నీకు వందనములు తండ్రి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడా నీకు వందనములు తండ్రి, స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి విద్దాం. హల్లెలూయా. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. చప్పట్లు కొడదామా? అందరూ కూడా చప్పట్లు కొడుతూ గ్లోరీ స్తోత్రం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఒకవేళ ఏదైనా కొండెక్కుతూ దారి తప్పిపోయావేమో, సినాయి కొండ దగ్గరికి రాగానే దారి తప్పిపోయావేమో, అరారాతి కొండ ఎక్కగానే దారి తప్పిపోయావేమో, మరలా దారిలో పెట్టు, మిగిలిన కొండలు నన్ను ఎక్కించు ప్రభు అంటూ సపోర్ట్లు కొడతా. అయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. దారి తప్పిన
నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అందరూ చెప్దామా? నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి అందరూ చప్పట్లు కొడుతూ, అయ్యా నువ్వు మంచి కాపరివి, నేను ఎక్కలేని కొండ మీదకి నన్ను ఎక్కించాయా. నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అవును ప్రభా, అయ్యా నా జీవితంలో కొన్ని కొండల వరకు చేరగలిగాను, కానీ కొన్ని కొండల దగ్గరికి వచ్చేసరికి నేను దారి తప్పిపోయాను. అయ్యా మరలా తిరిగి దారిలో నన్ను చేర్చు. మోరియా కొండ దాకా వచ్చాను, సీనాయి కొండ దాకా వచ్చాను, అరారాతు కొండ దాకా వచ్చాను, దారి తప్పిపోయానేమో. అయ్యా కర్మెల కొండ దాకా వచ్చాను, తడబాటు తట్టుకోలేక సంఘము నుండి తప్పిపోయానేమో, ఆత్మీయ జీవితం నుండి తప్పిపోయానేమో. అయ్యా హెర్మోను కొండ దాకా వచ్చేసరికి తప్పవాది నన్ను పడేశాడు, మరలా ఆశీర్వాదం కొండ మీదకి ఎక్కించు, ఒలీవ కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా. గొల్వత కొండ, కల్వరి కొండ ఎద్దుకు నడిపించి పరమ యెరూషలేము అనే కొండ దగ్గరకు నన్ను తీసుకువెళ్ళయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు. 7 కొండల అనుభవంలో కృప చూపించి బలపరిచయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి. ఆ కొండల తట్టు నా కన్నులు ఇస్తున్నాను. ఇదిగో దర్శనపు కొండ ఎక్కాలి, దేవునితో మాట్లాడే అనుభవం కొండ ఎక్కాలి, రక్షణ కొండ ఎక్కాలి, తడబాటు కొండను దాటాలి, హెర్మోను కొండలు ఆశీర్వదించబడాలి, ఒలీవ కొండ ఎప్పుడూ కూడా నా ఇంటి చుట్టూ ప్రాకారంగా ఉండాలి. కర్వలి కొండ దగ్గర నేను విమోచింపబడి ఇదిగో పరలోకపు కొండలోనికి నేను ప్రవేశించాలని ఆశపడిన ప్రతి ఒక్కరూ కూడా మీ కుడి చేతిని పైకెత్తండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. అవును తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా కొండ కోట నీవేనయ్యా. కొండ అనగా అండని మాకు తెలుసు ప్రభు. ఇదిగో నాయనా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 7 కొండల గురించి జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చారు. స్తోత్ర. ఈ 7 కొండల అనుభవం కూడా ఎవరైతే వెళ్తారో ద పీపుల్ విల్ బి స్టేయింగ్ ఎటర్నల్లీ హెవెన్లీ కింగ్డమ్. ఇదిగో ప్రభు, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయనా ఎంతమంది అయితే హెవర్యా కొండ వరకు వచ్చి సాగిపోయారో యేసు నామములో వారు సీనాయి కొండ అనుభవంలోనికి నడిపించును గాక. ఎంతమంది సీనాయి కొండ దగ్గరికి వచ్చి ఆగిపోయారో యేసు నామములో అరారాతు కొండ అనుభవంలోనికి వచ్చును గాక. ఎంతమంది అయితే ఆ అరారాతు కొండ వరకు వచ్చి ఆగిపోయారో
కర్మెల కొండ అనుభవాన్ని ప్రభువు దయచేయునుగాక. ఎంతమంది కర్మెల కొండ లేకపోతే కొండ అనుభవం దగ్గర ఆగిపోయారో వారిని హెర్మోను కొండ అనుభవంలోనికి నడిపించునుగాక. ఎంతమంది హెర్మోను కొండ అనుభవం దగ్గర ఆగిపోయారో ఒలీవ కొండ అనుభవంలోనికి ప్రభు వారిని నడిపించునుగాక. ఎంతమంది ఒలీవ కొండ వరకు వచ్చి ఆగిపోయారో కల్వరి కొండ వరకు నడిపించి వారు విమోచించునుగాక. ఎంతమంది అయితే 7 కొండలు ఎక్కగలిగారో వారిని పరలోకపు కొండలోనికి ప్రభువు నడిపించునుగాక. పరిశుద్ధుడు అయిన దేవాన్ని నామానికి వందనాలు. అనేక మంది బిడ్డలు ప్రేమించి వారి కుడి చేతిని పైకెత్తి ఈ 7 కొండల అనుభవం మాకు కావాలి. ఈ 7 కొండల అనుభవం ద్వారా మేము పరలోక కొండలోనికి ప్రవేశించాలి, కోటలోనికి ప్రవేశించాలని వారి కుడి చేతిని ఎత్తారయ్యా. కొంతమంది మోరియా దగ్గర ఆగిపోయారేమో, అరారాతు దగ్గర ఆగిపోయారేమో, కర్మేల కొండ దగ్గర ఆగిపోయారేమో, హెర్మోను కొండ దగ్గర ఆగిపోయారేమో, ఒలీవ కొండ దగ్గర ఆగిపోయారేమో. అయ్యా వారిని నీవు తోడుగా ఉండి ఇదిగో నాయనా కల్వరి కొండ వరకు కూడా నడిపించండి తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన అనంతరం ముగించుకుని తిరిగి వెళ్ళవలసినటువంటి వారిగా మాకును తోడుగా ఉండండి. ఇదిగో నాయనా ప్రారంభం కంటే ముగింపు మంచిగా ఉండాలని మీరు చెప్పారు. మేలుగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి. ముగింపులోకి వెళుతున్న మాతో కూడా కృప నుండి చూపిస్తారని ఎంతమంది బిడ్డలు కొండ అనుభవం గుండా వాళ్ళని ఆశపడ్డారో వారికి తగిన బలాన్ని, శక్తినిచ్చి నీ చేయి పట్టే ఎక్కలేని కొండ ఎక్కించి నడిపిస్తారని నమ్మచ్చు. యేసు అతి శ్రేష్ఠ నామములు అతి వినయము గడిగి ముగింపులోని కొనసాగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.